మీరు ఏదైనా అవ్వాలంటే గ్రద్దలా అవ్వండి, చిలకలా కాదు. చిలక చక్కగా మాట్లాడుతుంది, కానీ ఎక్కువ ఎత్తు ఎగరలేదు. ఈగల్ చాలా తక్కువగా మాట్లాడుతుంది, కానీ ఆకాశాన్ని టచ్ చేసేంతగా ఎగురుతుంది. అన్ని పక్షుల్లో ఈగల్ రారాజు. ఈ ఈగల్ నుండి ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన 5 లెసన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, ఈగర్ ఫ్లై అలోన్. ఈగల్ ఎప్పుడు ఒంటరిగానే ఎగురుతుంది. చిన్న చిన్న పిచ్చుకలు, పక్షులు లాంటి చిన్న వాటితో అది తిరగదు. ఎందుకంటే దానికి బాగా తెలుసు, మనం ఎలాంటి వారితో తిరుగుతామో మన మైండ్ సెట్ కూడా అలాగే తయారవుతుంది అని. ఎవరైతే నారో మైండెడ్ పీపుల్ మీ డ్రీమ్స్ ని, విజన్స్ ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని క్రిందికి లాగడానికి ట్రై చేస్తారో వారి నుండి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. లైఫ్లో ఒంటరిగా ఉండడానికి ట్రై చేయండి. అలా ట్రై చేయలేకపోతే మీ గురించి మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. సెకండ్ 1, ఈగల్కి ఎప్పుడైతే 40 ఇయర్స్ వస్తాయో దాని ముక్కు చాలా వీక్ అయిపోతుంది. రెక్కల అవసరానికి మించి ఎక్కువగా అయిపోతాయి. దీనివల్ల వేటాడి ఆహారం తెచ్చుకోలేక బతకడం కూడా చాలా కష్టమైపోతుంది. అయినా సరే అది నిరాశ చెందదు, ఓటమిని ఒప్పుకోదు. దాని ముక్కుని రక్తం వచ్చేటట్టు బద్దలు కొట్టుకుంటుంది. 150 రోజులు కఠినమైన బాధని అనుభవించాక వచ్చే ముక్కుతో మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. అలానే మన లైఫ్ హ్యాపీగా ఉండడానికి ఎంత కష్టమైనా సరే మనకి అవసరమైన స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. నా లైఫ్ ఇంతే అని ఆగిపోవద్దు. నెవర్ గివ్ అప్. థర్డ్ 1, తుఫాను వచ్చినప్పుడు పక్షులు భయపడి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి దాక్కుంటాయి, కానీ ఈగల్ మాత్రం చాలా ఎగ్జైట్ అవుతుంది. ఆ తుఫాను గాలినే సహాయంగా తీసుకొని మబ్బుల పైకి వెళ్తుంది. దీని ద్వారా మనకి తెలిసేది ఏంటంటే ప్రతి ప్రాబ్లం మనకి ఒక అవకాశాన్ని తీసుకొస్తుంది. దానిని మనం గుర్తించాలి, భయపడి దాక్కోకూడదు. ఎవ్రీ ప్రాబ్లం కమ్స్ విత్ అన్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ ఆపర్చునిటీ. ఫోర్త్ 1, ఈగల్ నెవర్ ఈట్ డెడ్ థింగ్స్. ఈగల్ ఎప్పుడు చనిపోయి ఉన్న ఆహారాన్ని తీసుకోదు. దానికి కావాల్సిన దానిని అదే వేటాడి ఫ్రెష్ గా తింటుంది. ఏదైతే మీ గతం ఉందో అది ఆల్రెడీ చనిపోయింది. మీ కుళ్ళిపోయిన, చచ్చిపోయిన గతాన్ని అక్కడితో వదిలేయండి. రాబోయే ఫ్రెష్ లైఫ్ మీద ఫోకస్ చేయండి. పాత జ్ఞాపకాలు ఏదైతే మిమ్మల్ని బాధపడుతున్నాయో వాటిని ప్రెజెంట్ లోనికి రానివ్వకండి. యువర్ పాస్ట్ వాస్ నెవర్ ఏ మిస్టేక్ ఇఫ్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఫిఫ్త్ 1, ఈగల్ ఎప్పుడైతే ఫస్ట్ టైం ఎగరాల్సిన టైం వస్తుందో అప్పుడు దాని తల్లి ఈగల్ ఆ నెస్ట్ లో ఉన్న గడ్డిని మొత్తాన్ని తీసేస్తుంది. ఎందుకంటే అది అన్కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలి అని. అంతేకాదు తన బిడ్డని ఆకాశంలోని కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తుకు తీసుకొని వెళ్లి అక్కడి నుండి వదిలేస్తుంది. ఎందుకంటే అది ఎగరడం తెలుసుకోవాలి అని. ఈగల్ ఒక పక్షి, కానీ దానికి బాగా తెలుసు దెర్ ఈస్ నో గ్రోత్ ఇన్ కంఫర్ట్ జోన్ అని. కానీ మనం మనుషులం, మనం ఎప్పుడు కంఫర్ట్ జోన్లోనే ఉండడానికి ఇష్టపడతాం. మనం ఎంతైతే కంఫర్ట్ జోన్లో ఉంటామో ఫ్యూచర్ లైఫ్ అంత అన్కంఫర్టబుల్గా మారిపోతుంది.